హాయ్ అండి. అందరికీ నమస్తే. బమ్మాస్ కిచెన్‌కి స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో హెల్తీ వేలో కేక్‌ని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇందులో మైదా గానీ, షుగరు, ఎగ్స్‌ని ఏమీ వాడకుండా సింపుల్‌గా రాగి పిండితోనే కేక్‌ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. హెల్తీ వేలో కేక్స్ తినాలనుకునే వాళ్ళు ఒకసారి ఈ కేక్‌ని ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంక నెక్స్ట్ టైమ్ నుంచి మీరైతే కేక్స్‌ని మైదాతో చేయడం మానేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ రాగి కేక్. మరైతే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి అరకప్పు పెరుగు, 100 గ్రామ్స్ బెల్లం వేసి, బెల్లం పూర్తిగా కరిగిపోయి ఇలా క్రీమీగా అయ్యే వరకు విస్క్ చేయండి. ఈ పెరుగనేది రూమ్ టెంపరేచర్‌లోనే ఉండాలండి. బెల్లాన్ని ఇలా తురిమి తీసుకోండి. ఇలా తురిమి తీసుకోవడం వల్ల బెల్లం త్వరగా కరిగిపోతుందండి. చూడండి ఇలా క్రీమీగా అయ్యాక ఇందులో పావు కప్పు ఆయిల్ వేసి, ఆయిల్ కూడా పూర్తిగా కరిగిపోయే వరకు కలిపేసుకోండి. తర్వాత జల్లెడ పెట్టుకొని 200 గ్రామ్స్ రాగి పిండి వేసి 3 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి కొద్ది కొద్దిగా జల్లించుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. అలానే మిగిలిన పిండి కూడా వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలిపి 100 ml పాలు వేసుకోండి. ఈ పాలు అనేవి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. చూడండి ఇలా కలుపుకున్నాక గ్రీస్ చేసుకున్న 6 ఇంచ్ టిన్లోకి ఈ బ్యాటర్ మొత్తాన్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఒకసారి ట్యాప్ చేసుకోండి. తర్వాత 180 డిగ్రీస్లో ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 30 టు 35 మినిట్స్ బేక్ చేసుకోండి. తర్వాత టూత్పిక్తో ఒకసారి చెక్ చేసి తడిగా ఉంటే ఇంకో 5 మినిట్స్ బేక్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా హెల్తీగా ఉండే రాగి కేక్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బొమ్మాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.